హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు సండే సరదాగా అలా పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం అనేసి వెళ్తున్నాము. మేము మాకు దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్రపతి నిలయంకి అయితే వెళ్తున్నామండి ఈరోజు. ఇది మాకు జస్ట్ హాఫ్ ఎన్ అవరు 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చండి. మా ఇంటి దగ్గర ట్రైన్ ఎక్కి బొల్లారం రైల్వే స్టేషన్లో దిగాము. ఇక్కడ నుంచి బయటికి ఒక 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోయాము. ఇది మసీద్ అండి, జూమ్ చేసి తీస్తున్నాను చూడండి. చాలా పెద్ద మసీదు కొండపైన ఉంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి ఒక 10 మినిట్స్లో బై వాకబుల్ వెళ్ళిపోయాము. ఇది బొల్లారం రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుంచి ఒక 10 to 15 మినిట్స్లో మనము మెయిన్ రోడ్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఒక 10 to 15 మినిట్స్ చూపిస్తుంది రాష్ట్రపతి నిలయం. కాకపోతే మేము పిల్లలు ఉన్నారనేసి మా వారు ఆటో బుక్ చేశారు. ఆ ఆటో వచ్చేసింది. ఆటోలో ఎక్కేసి మేము రాష్ట్రపతి నిలయంకి వెళ్ళాము. 50 రూపీస్ ఛార్జీ తీసుకున్నారు, తక్కువ డిస్టెన్సే ఉంది కాబట్టి. ఈ రాష్ట్రపతి నిలయం వచ్చేసిందండి. మేము ఆటో దిగేసి లోపలికి అయితే వెళ్తున్నాము. ఈరోజు లాస్ట్ డే కాబట్టి చాలా క్రౌడ్ ఉందండి. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్, స్టాల్స్ అన్నీ పెడతారంట. మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైము. ఇక్కడ పోలీస్ వాళ్ళు చెప్తున్నారండి టికెట్స్ తీసుకోవాలని. అయితే అది అమౌంట్ ఏం పే చేయ అవసరం లేదండి, ఫ్రీ అంట టికెట్. ఇక్కడ టికెట్ తీసుకోవాలి, ఇంకా బ్యాగులు కూడా చెక్కింగ్ చేయించుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 2-3 మినిట్స్ అట్లా లోపలికి వెళ్తే ఇక్కడ లోపలికి పంపిస్తున్నారండి. ఇక్కడ కొద్దిగా టైం పట్టింది, 5 మినిట్స్ అట్లా లోపలికి రావడానికి. అక్కడ కూడా చెక్ చేస్తున్నారు అందరు టికెట్స్ తీసుకున్నారా, బ్యాగులు చెక్కింగ్ చేయించుకున్నారా లేదా అనేసి. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. చూడండి లాస్ట్ డే అని చాలా క్రౌడ్ అయితే వచ్చారు ఈరోజు. ఇవన్నీ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అండి, చూడండి ప్లాంట్స్. ఇవి వెరీ న్యాచురల్ అండి. ఇంకా లోపల స్టాల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా న్యాచురల్ అండ్ ఆర్గానిక్తో చేసినవేనటండి. ఇక్కడ అందరు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. మేము ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కూడా ఎక్కువ మంది ఈ ప్లాంట్సే తీసుకెళ్తున్నారు కొనుక్కొని. ఇక్కడ కూడా కొంతమంది వీడియోస్, ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ రైట్ సైడు ఫుడ్ కోర్ట్ ఉంది. మేము జస్ట్ అప్పుడే తినొచ్చాం కాబట్టి వెళ్ళలేదు. కాకపోతే మా పిల్లలు ఐస్ క్రీమ్ కొనిమ్మని ఏడిపిస్తుంటే కొంచెం లోపలికి అయితే వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము. ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ కొన్ని బయట ఎట్లా ఉన్నాయో అంతే ఉన్నాయి. ఇక్కడ టెడ్డీ చూడండి. ఇది ఫుడ్ కోర్ట్ అండి. ఇక్కడ సౌత్ ఇండియన్ కౌంటర్, చైనీస్ కౌంటర్, ఇలా ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసుకుంటున్నారు. మేమైతే ఏం తీసుకోలేదు, జస్ట్ మా పిల్లల కోసం ఒక 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా రష్ ఉందండి ఇక్కడ. ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ పైనే పట్టింది ఒక 2 ఐస్ క్రీమ్ల కోసము. ఇంత క్రౌడ్లో నడుచుకుంటా అటు సైడ్ అటు లాస్ట్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక కూడా చాలా క్యూ ఉంది ఐస్ క్రీమ్ దగ్గర. ఇక్కడ మట్టి గ్లాసులలో చాయ్ ఇస్తున్నారండి. చూడండి బాగుంది, మట్టి గ్లాసులో టీ కాఫీ తాగితే బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది ఫీలింగ్. తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ కూడా క్రౌడ్ ఉండడం వల్ల మాకు టైం పట్టింది. ఇంకా 2 ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాము. తర్వాత మా బాబు ఈ ఐస్ క్రీమ్ వద్దు, నాకు చాకోబార్ కావాలని ఏడుస్తున్నాడు. ఎలాగోలా అన్ని బతిమలాడితే సరే అని తీసుకున్నాడు. ఇక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడీలు అయితే పెట్టారండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి ఆర్గనైజ్ అయినప్పుడు మనకి ఎల్ఈడీలలో ప్లే అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసారా, ఒక సిస్టరు రోజ్ ప్లాంట్ తీసుకున్నారు, బాగుంది. షుగర్ కేన్ జ్యూస్ తీసుకొస్తున్నాడు మా హస్బెండ్. తర్వాత టెడ్డీ దగ్గరికి మా పాప అయితే వెళ్ళింది, డ్యాన్స్ చేస్తుంది. కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాము మేము. చాలా బాగా అనిపించింది. ఆ టెడ్డీని చూసినప్పుడు బాగా అనిపించింది, ఎందుకంటే కోటి కోసం కోటి విద్యలు అన్నారు కదా. పాపం నాకు బాధ అనిపించింది, మనీ కోసమే కదా ఆ గెటప్ వేసుకుంది అతను అనిపించింది.
తర్వాత ఇవన్నీ స్టాల్స్ అండి చూడండి. ఇవన్నీ వెరీ న్యాచురల్ అండ్ ఆర్గానిక్. మిల్లెట్స్ ఉన్నాయి, ఇంకా హనీ ఉంది, ఇంకా కొంచెం ఇవి బట్టలు కూడా ఉన్నాయి, బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, పచ్చళ్ళు ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. ఈ వీళ్ళు ఓన్గా ఇంటి నుంచి, ఇది రోటీ మేకరు, ఓన్గా ఇంటి నుంచి తయారు చేసిన వస్తువులు, ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఓన్గా స్టాల్స్ పెట్టుకొని సేల్ చేస్తున్నారు. ఇవి గోధుమలు, జొన్నలు అవి అనుకుంటా. ఇక్కడ చూసారండి ప్లాంట్స్ ఎంత బాగున్నాయో, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా చూడండి చాలామంది అవే కొంటున్నారు. ఇక్కడ ఒక పికాక్ ఉంది చూడండి, చాలా బాగా డెకరేట్ అయితే చేశారు దాన్ని. మా పాపకు కూడా కొన్ని పిక్స్ తీద్దామని చెప్పి నేను అక్కడికి వెళ్ళమన్నాను. తనేమో ఐస్ క్రీమ్ తినుకుంటా నిల్చుంది. ఆ వెనకాల సైడ్ కూడా వేరే వాళ్ళు. తర్వాత మేము లోపలికి అయితే వస్తున్నాము. ఇంకా స్టాల్స్ ఉన్నాయి, చాలా స్టాల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూద్దాం అనేసి లోపలికి వస్తున్నాము. ఇవన్నీ బాగున్నాయండి, వెరీ న్యాచురల్, చాలా బాగున్నాయి. బొమ్మలు కానీ, ఇవి పచ్చళ్ళు పెట్టుకునే జార్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా ఆయుర్వేదం మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఇవి చట్నీస్ అనుకుంటా. తర్వాత ఇవి హ్యాండ్మేడ్ క్యాండిల్స్ బాగున్నాయి. ఇవి కూడా స్టార్ షేప్లో, రకరకాల షేప్స్లో తయారు చేసి పెట్టారు. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్స్. ఇంకా ఇవన్నీ చూసుకుంటా వెళ్ళాము. ఎక్కువ శాతం అయితే ఈ ప్లాంట్సే ఉన్నాయి. కొనడం కూడా ఈ ప్లాంట్సే ఉంటున్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇది మైదాకు చెట్టు అండి, చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఊర్లో న్యాచురల్గానే దొరుకుతాయి అవి మైదాకు చెట్లు, ఇక్కడ సిటీలో అంటే దొరకవు. కానీ తర్వాత మేము అలా అన్ని స్టాల్స్ చూసుకుంటా వెళ్తున్నాము. ఈ ఫ్లవర్స్ అయితే బాగా కలర్ఫుల్గా ఉన్నాయండి. టైమింగ్స్ వచ్చేసి 10 to 8 వరకు ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, దగ్గరలో ఉన్న వాళ్ళు. ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి, కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే ఒక ప్లే ఏరియా చూశారు, కిడ్స్ ప్లే ఏరియా, అక్కడికి వెళ్దామని గోల చేస్తున్నారు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయండి పిల్లలతో వచ్చిన వాళ్ళకి, లేడీస్కి. సో నో ప్రాబ్లం అనమాట. చిల్డ్రన్స్ ప్లే పార్క్ వచ్చింది కదా, మేము ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడైతే మా పిల్లలు దాదాపు ఒక 1 hour అలా ఆడుకున్నారు. ఇంకా వెళ్దాం రమ్మంటే కూడా రాలేదు, అలాగే ఆడుకుంటూ ఉన్నారు. అక్కడే టైం స్పెండ్ చేయడం అయింది చాలాసేపు. ఇక్కడ చూడండి ల్యాడర్ అండ్ స్లైడ్కి పిల్లలు ఎంతమంది కాంపిటీషన్గా నిల్చున్నారో, నేను ఎక్కుతా అంటే నేను ఎక్కుతా అని. చాలామంది వచ్చారు పిల్లలు, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. రీసెంట్గానే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళారు. మేము అది కూడా విజిట్ చేసాము. రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు స్టే చేసే నిలయం అంతా కూడా మేము లోపల చూసాము. కొన్ని పిక్స్, వీడియోస్ తీద్దాం అనుకున్నాం కానీ పోలీస్ వాళ్ళు తీయొద్దు అని చెప్పారు. మీకు కావాలి అంటే పిక్స్ అండ్ వీడియోస్ గూగుల్లో ఉంటాయి, ఇంటికెళ్ళి సెర్చ్ చేసుకోండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసి ఎంజాయ్ చేయండి, వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అని చెప్పారు. అందుకని మేము వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేదన్నమాట. ఇంకా ఇక్కడ ల్యాడర్ అండ్ స్లైడ్ ఎంతసేపు ఇదే ఆడుతున్నారు మా పిల్లలు, రమ్మన్నా రావట్లేదు. సరే ఇంకా వాళ్ళ కోసమే కదా వచ్చింది, ఆడుకొనిద్దామనేసి మేము ఇంకా సైలెంట్గా సైడ్కి అయితే కూర్చున్నాము. ఇంకా వాళ్ళు అలా ఆడుకుంటూనే ఉన్నారు, కంటిన్యూగా 1 hour ఆడుకున్నారు. బాగా ఎంజాయ్ అయితే చేశారు. ఒక 1 hour అట్లా, ఒక 1 hour అట్లా స్టాల్స్ అవి చూసాము అంతే. ఇంకా వింటర్ సీజన్ కాబట్టి 5 o'clock అట్లా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా ఆ టైంలో ట్రైన్ లేదు కాబట్టి మళ్ళీ మేము డైరెక్ట్ ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చేసాము.
రీసెంట్గా మా పాప వాళ్ళ డ్యాన్స్ క్లాస్ టీచరు వాళ్ళది కూడా ఒక ప్రోగ్రామ్ అయితే జరిగింది ఇక్కడ, క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాము. అప్పుడు కూడా మేడం వాళ్ళు చూడడానికి మమ్మల్ని రమ్మన్నారు కానీ మేమే వెళ్ళలేదు. సో మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయని మేము కూడా యూట్యూబ్లో ఇన్స్టాలో చూసి ఒకసారి అయితే వెళ్దాము అనేసి వచ్చాము. మాకు దగ్గరే, జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. అందుకని మేము చూద్దామనేసి వచ్చాము. సండే కదా, పిల్లల్ని కూడా సరదాగా తీసుకెళ్ళి ఆడిపించినట్టు ఉంటుంది అనేసి. ఇంకా ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. పిల్లలు ఒక 1 అవర్ దాకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా దగ్గరలో ఉంటే రండి, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. ఎంట్రీ టికెట్ ఏం లేదండి, ఫ్రీయేనండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మన జాతీయ జెండా చూడండి రెపరెపలాడుతూ ఎలా ఎగురుతుందో, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది కదండి మన జాతీయ జెండాను చూసినప్పుడు. మనం ఒక ఇండియన్గా, అందుకని నేను షూట్ చేశాను, చాలా ప్రౌడ్గా అనిపించి. తర్వాత ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి, చూద్దామని అయితే వెళ్ళాము. అది చూడడానికి పక్కనే అనిపిస్తుంది కానీ ఆ చెట్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఎంతసేపటికి ఆ వాటర్ ఫాల్ మాత్రం రావట్లేదు. దాదాపు ఇక్కడ ఒక 15 మినిట్స్ అట్లా నడుచుకుంటూ వెళ్ళాము, అప్పుడు కానీ వచ్చింది అది లోపలికి. 10 to 15 మినిట్స్ నడిచాక ఇప్పుడు వచ్చామండి మేము ఇక్కడికి. చాలా బాగుంది, చాలామంది వచ్చారు. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు అందరూ. మేము కూడా కాసేపు ఉండి ఎంజాయ్ చేసాము, కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము మేము కూడా. చాలా బాగా అనిపించింది. ఈ దగ్గర నుండి చూస్తే సూపర్ అంటే సూపర్ అనిపించిందండి. ఇంకా వీడియోలో కూడా బాగానే ఉంది, ఇంకా దగ్గర నుంచి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అది లోపల అంతా లోతేమీ లేదు కానీ పిల్లలు పడిపోతారేమో అని నాకు భయం వేస్తుంది, అందుకని వెనక్కి లాగుతున్నాను. ఇంకా మా పిల్లలు మాత్రం రావట్లేదు, వాటర్ కనిపిస్తే చాలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇక్కడ కొన్ని క్లాసికల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి, స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ. మాకు కొంతమంది క్లాసికల్ డాన్సర్స్ అయితే కనిపించారు, చాలా బాగా అనిపించింది. వాళ్ళతో కూడా కొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు. వాళ్ళకి ప్రోగ్రామ్ ఉందట, వాళ్ళు కొంచెం బిజీగా రెడీ అవుతున్నారు. ఇక్కడ విలేజ్ థీమ్, అక్కడ ఒక ఆడిటోరియము స్టేజ్, ఇక్కడ ఒక స్టేజ్, 2 స్టేజెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఎవరో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత వీళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందట. కొంతమంది క్లాసికల్ డాన్సర్స్ వచ్చారు, కొంతమంది వీళ్ళు నార్మల్గా విలేజ్ థీమ్ ఏదో తీసుకున్నట్టున్నారు. ఈవిడ టీచర్ అట అండి, డ్యాన్స్ క్లాస్ టీచర్ అట. ఈవిడ జుట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో, అందుకే జూమ్ చేసి మరీ తీశాను. నాకు జుట్టు చాలా ఇష్టము కానీ నాకు పెరగట్లేదు. ఈ పాప మట్టిలో ఆడుకుంటుంది చక్కగా. ఇవన్నీ ప్లాంట్స్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మేము అలా చూస్తూ వెళ్తున్నాము. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్దాం అనుకునే బయటకైతే వెళ్తున్నాము. అయితే మాకు ఇక్కడ లోపలికి వెళ్ళాక ఒక పెద్ద క్యూ లైన్ అయితే కనిపించింది. ఇదేంటి ఈ క్యూ లైన్ ఎక్కడికి అనేసి మేము కూడా సైలెంట్గా మధ్యలో జాయిన్ అయిపోయాము. అదే రాష్ట్రపతి నిలయం లోపలికంటండి. మేము చూసి వచ్చాము, అదే ఫొటోస్ వీడియోస్ ఏం తీసుకోలేదు, ముందు చెప్పాను కదా పోలీస్ వాళ్ళు తీయొద్దని చెప్పారు. చూసేసి బయటకు వచ్చాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. చాలా బాగుంది, ఇది మొత్తం ఎర్రమట్టేనండి. ఇదంతా రాష్ట్రపతి గారి నిలయం అండి. ఆవిడ వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేస్తారట. చాలా బాగుంది. ఇగో క్యూ లైన్ చూసారండి, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. మేము లోపలికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఉండే లైను, ఇప్పుడు చాలా అంటే చాలా పెరిగిపోయింది చూడండి. చూడండి ఎంత పెద్ద క్యూ లైనో. వీళ్ళందరూ ఇప్పుడు లోపల రాష్ట్రపతి నిలయం చూడడానికి వెళ్తున్నారనమాట. తర్వాత కొన్ని స్టాల్స్ మేము మిస్ అయ్యాము, చూడలేదు, అందుకని మళ్ళీ వెళ్ళాము. ఇవన్నీ బట్టలండి, డ్రెస్ మెటీరియల్స్, శారీస్ ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి, 1500 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట డ్రెస్ మెటీరియల్స్. శారీస్ అయితేనేమో 8000 అబోవ్ ఉన్నాయండి. అవి మంచి క్లాత్ అంట, హ్యాండ్మేడ్, అందుకని అంత ప్రైస్ ఉంటుందంట. తర్వాత ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము మేము. పల్లి ఉండలు, పూతరేకులు, మామిడి తాండ్ర. ఒక 5 మినిట్స్ అట్లా కూర్చొని
తిన్నాము. కానీ మా పిల్లలకి నచ్చలేదు, వాళ్ళు తినలేదు. ఈ శారీ చూడండి, ఇది 8000 అండి. నేను అడిగాను. ఈ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి 1500 నుంచి స్టార్టింగ్ ప్రైస్. తర్వాత ఇంకా బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, కప్స్, ఇవన్నీ ఇవి హనీ బీస్ చూడండి బాగున్నాయి. ఇక్కడ ప్యూర్ హనీ కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇవన్నీ ఆర్గానికేనంట. మేమైతే ఏం తీసుకోలేదు. జస్ట్ రాష్ట్రపతి నిలయము చూద్దాము ఒకసారి, దగ్గరే కదా అనేసి. ఎందుకంటే ఇంతకుముందు డ్యాన్స్ క్లాస్ మేడం ఒకసారి రమ్మంటే మేము వెళ్ళలేదు. సో ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది కదా అనేసి. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయంట. ఇంకొకటి ఇక్కడ రాష్ట్రపతి నిలయం పక్కన కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది. ఇక్కడ పికాక్స్ వచ్చాయి, అందరూ పికాక్స్ని చూడడానికి వెళ్తున్నారు. తర్వాత ఇక్కడ చూసారండి, చాలా పెద్ద బనియన్ ట్రీ ఉంది. ఈ మర్రి చెట్టు నిండా ఏవో లెటర్స్ అయితే రాసి పెట్టారండి. ఇక్కడ ఎక్వేరియం ఉంది. మళ్ళీ పిల్లల ఎగ్జైట్మెంట్ చూడడానికి వెళ్ళారు. ఎక్వేరియం ఫిష్లతో ఆడుకుంటున్నారు. తర్వాత ఇక్కడ మర్రి చెట్టుకి ఏమేమి లెటర్స్ రాశారో చూద్దామని చెప్పి నేనైతే వెళ్ళి వీడియో తీస్తున్నాను చూసుకుంటూ. ఒక లెటర్ అయితే తీసి చదివాను. ఐ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్, ఏ సివిల్ ఇంజనీర్ అంట. ఇంకొక లెటర్ కూడా చూశాను. మై విష్ ఈజ్ టు లివ్ హ్యాపీలీ అండ్ హెల్తీలీ విత్ మై ఫ్యామిలీ అంట. మేము కూడా రాద్దాం అనుకున్నాము కానీ మా హస్బెండ్ వద్దన్నారు, అందుకని రాయలేదు. కానీ చూడనండి ఎన్ని లెటర్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్. ఇక్కడ పాట్ మేకింగ్ అండి. పిల్లలందరూ ఎగబడుతున్నారు కుండలు చేస్తామని. 100 రూపీస్ ఒక్కరికి. ప్రాసెస్ అంతా ఆవిడే చేస్తున్నారు. జస్ట్ పిల్లలతో ఒక హ్యాండ్, అది కూడా ఒక ఫింగర్ మాత్రమే పెట్టిస్తున్నారు. దానికి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మా పాప ఇంటి దగ్గర యూట్యూబ్లో చూసినప్పటి నుంచి ఎస్పెషల్లీ దీనికోసమే వచ్చింది ఆమె, పాట్ మేకింగ్ కోసం. లైన్లో నిల్చున్నాము, దాదాపు 1/2 అవర్ పైన నిల్చున్నాము. ఒక క్యూ లేదు, ఏం లేదు, మీద పడిపోతున్నారు అందరూ. వద్దు అని చెప్పినా వినకుండా మా గ్రేషియా అయితే లైన్లో నిల్చుంది. నాకేమో బాగా ఇరిటేషన్ వస్తుంది ఆ క్యూలో. ఎట్టకేలకు మా లైన్ వచ్చింది. పాట్ మేకింగ్ చేసింది మా గ్రేషు కూడా. 100 రూపీస్ ఇచ్చాము. ఆ పాట్ తీసుకొని నేను ఇలా బయటకు వస్తున్నానో లేదో ఎవరో డాష్ ఇచ్చారు. ఆ పాట్ మొత్తం కింద పడిపోయి విరిగిపోయింది. మా పాప ఏడుస్తుంది, నేను ఇంత కష్టపడి వచ్చింది ఈ పాట కోసము, ఇది ఇరిగిపోయింది అని ఏడుస్తుంటే నేను మళ్ళీ వెళ్ళి ఆవిడని రిక్వెస్ట్ అయితే చేశానండి. ఈ రష్లో ఎవరో తగిలారండి, అది పడిపోయింది, ప్లీజ్ ఇంకొకటి ఇస్తారా అంటే ఆవిడ పాపం ఇచ్చారండి వేరేది. ఇంకా అది తీసుకున్న తర్వాత మా పాప హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇంకా అది తీసుకొని మేము ఇంటికి వచ్చాము. ఆ రష్ చూడండి. తర్వాత ఒక హోటల్ దగ్గర కూర్చున్నాము, కానీ ఏమీ తినలేదు, ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని. తర్వాత మేము వెళ్ళిపోతున్నామండి. ఇంకా 5 అయిపోయింది. బాయ్ బాయ్ రాష్ట్రపతి నిలయం అనుకుంటూ వెళ్ళిపోతున్నాము. బయటకైతే వచ్చాము. మా వాడు బొమ్మలు ఏమి కోనించలేదు అని చెప్పేసి నేను రాను అంటున్నాడు. కానీ అక్కడ బొమ్మలు పెద్దగా ఏం లేవు, బెలూన్స్ తప్ప. కానీ బొమ్మలు కొనిస్తేనే వస్తా అని అక్కడే ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళాక కొనిస్తామని చెప్పేసి బయటకు వేస్తే తీసుకొచ్చాము. మళ్ళీ ఆటో బుక్ చేసినాము, ఎందుకంటే ఇప్పుడు ట్రైన్లు ఏం లేవు. ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేసరికి 6:37 అలాగా అయిపోయింది. రాష్ట్రపతి నిలయం అయితే బాగుందండి. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.